భారత ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకు ప్రత్యేకమైన సౌలభ్యాలు కల్పించబడ్డాయి. చట్టాలను రూపొందించే బాధ్యత వారికి అప్పగించినప్పటికీ అదే చట్టాలను ఉల్లంఘించిన వారు తిరిగి ఎన్నికల బరిలో నిలవడం ఎన్ని అవమానాలకు తావిస్తుందో స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల్లో పోటీ చేయాలంటే తన ఉద్యోగానికి రాజీనామా చేయాలి. కానీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి రాజీనామా చేయకుండానే ఎంపీగా పోటీ చేయవచ్చు. చట్టాలను రూపొందించేవారు అత్యంత నైతికంగా ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడుతుంది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులు జీవితాంతం ఎన్నికల పోటీకి అనర్హులుగా మారాలని కోరుతూ 2016లో న్యాయవాది అశ్వనీ ఉపాధ్యాయ్ ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సమర్పించిన నివేదిక కీలకంగా మారింది. సుప్రీంకోర్టు ముందు వచ్చిన ప్రధాన ప్రశ్న, నేర చరిత్ర ఉన్న నేతలు 6 ఏళ్ల అనర్హత కాలం పూర్తయిన తర్వాత పవిత్రంగా మారిపోతారా? ఒకవేళ వారు చట్టాలను ఉల్లంఘించిన దోషులైతే మళ్లీ ప్రజాప్రాతినిధ్య హక్కును వారికి ఎలా కల్పించగలరు? ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘం తమ అభిప్రాయాన్ని 3 వారాల్లో తెలియజేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. నేతలపైన నమోదైన క్రిమినల్ కేసుల విచారణలో ఆలస్యం ఎందుకు జరుగుతోంది? ప్రస్తుతం 5,000కు పైగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు పెండింగ్లో ఉన్నాయి. 42% మంది లోక్సభ సభ్యులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాటిలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్నవి ఉన్నప్పటికీ విచారణ ప్రగతిలో లేదని అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా పేర్కొన్నారు. అత్యాచారం, హత్య వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడి 2-3 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన వారే తిరిగి ఎన్నికల బరిలోకి దిగి ప్రజాప్రాతినిధ్యం చట్టంలోని సెక్షన్లు 8, 9లను ప్రాముఖ్యతను ప్రశ్నార్థకంగా మార్చారని పిటిషనర్ తరపు న్యాయవాది వికాస్ సింగ్ వాదించారు. రాజకీయ పార్టీలు స్వచ్ఛమైన ఇమేజ్ ఉన్న నేతలను గుర్తించి వారికి టికెట్ ఇవ్వడం ఎందుకు కుదరడం లేదు? ఎన్నికల సంఘం తీవ్ర నేరాలకు పాల్పడిన వారిని పార్టీ పదవుల్లో ఉంచకుండా నిబంధనలు రూపొందించలేరా అనే ప్రశ్నలు చర్చనీయాంశమయ్యాయి. అయితే రాజకీయాల్లో కక్ష సాధింపు కేసులు కూడా నమోదవుతున్నాయని, అందువల్ల క్రిమినల్ బ్యాన్ విధించడంలో జాగ్రత్త అవసరమని రాజకీయ వర్గాలు వాదిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఈ విషయంలో కీలక వ్యాఖ్యలు చేయడంతో కేంద్రం, ఎన్నికల సంఘం తదుపరి చర్యలు ఏముంటాయో చూడాలి. నేరస్తులపై జీవితకాల నిషేధం విధించాలా? చట్టసభల్లో నేర చరిత్రల ప్రవేశాన్ని నిలువరించేందుకు కొత్త నిబంధనలు తీసుకురావాలా అన్న అంశాలపై భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరగాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.